దోస్తులు చూడండి, మన దానిమ్మ చెట్టుకైతే ఎంత కాయలైతే విరిగా పూసాయి కదా. పూత వచ్చిందంటే కాయ మంచిగా అవుతుంది, కానీ కాయ అనేటువంటిది ఆగట్లేదు అనమాట, నిలవట్లేదు. ఎన్ని కాయలు వస్తున్నాయి, వందల కాయలు వస్తున్నాయి, కానీ చెట్టు మీద చూడండి ఒక్క కాయ కూడా ఉండట్లేదు కదా. అందుకోసమని ఈ యొక్క పుల్లటి మజ్జిగ ఇస్తున్నాను. ఈ యొక్క పుల్లటి మజ్జిగ ఇవ్వడం వల్ల మనకు వచ్చినటువంటి పూతనైతే రాలిపోకుండా ఉపయోగపడుతుంది అనమాట. ఈ స్టేజ్లోనైతే మనము పూత రాలిపోతుంది, ఆగట్లేదు అన్నప్పుడు పుల్లటి మజ్జిగ స్ప్రే చేయండి, తప్పనిసరిగా మనకు ఉంటుంది. ఈ యొక్క వచ్చినటువంటి కాత అయితే రాలకుండా నిలబడుతుంది అనమాట. ఇది అన్ని రకాల పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ముఖ్యంగా పూత దశలోనైతే ఇచ్చుకోవచ్చు. పూత దశలో ఇచ్చామంటే మనకు వచ్చినటువంటి పూతనైతే రాలిపోకుండా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు దానిమ్మ మొక్కకు చేశాను కదా, ఇప్పుడైతే నేను సపోటా మొక్కకు చేస్తున్నాను. మొక్క చూడండి ఎంత పచ్చగా, ఎంత మంచిగా ఉందో. ఇలా ఉండాలంటే మనం రోజు మార్చి రోజు ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇచ్చుకోవాలి. చూడండి, తోటలో పండ్ల మొక్కలే కాదు పూల మొక్కలు ఉంటే ఇంకా అందం కదా.